brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విదేశాల్లో టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల పేరిట విద్యార్థులను నిలువున ముంచేసింది ఒక చీటింగ్ ఇన్స్టిట్యూట్. పిడుగురాళ్లలో ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని లలిత టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు. 2022 నుండి 2024 మధ్య కాలంలో యూరప్ పంపిస్తామని ఇన్స్టిట్యూట్ తమని మోసం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుండి 30-40 లక్షలు వసూలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్టిట్యూట్ యజమాని పశుపర్తి కిషోర్, సిబ్బంది, బంధువులు తమ వద్ద సుమారు 5 కోట్లకు పైగా వసూలు చేశారని బాధిత విద్యార్థులు చెప్తున్నారు. ఉద్యోగం వచ్చిందని కొందరు విద్యార్థులను ఊటీ ట్రిప్ కి కూడా పంపింది లలిత టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. డబ్బు తిరిగివ్వాలని అడిగితే ఇన్స్టిట్యూట్ యజమాని బెదిరిస్తున్నారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును ఆశ్రయించారు బాధితులు. సార్ మేము ఇప్పుడు ఇవాళ 8 మంది పిల్లలు వచ్చినాం సార్. ఇంకా పిల్లలు ఉన్నారు సార్. ఒక ఎగ్జాంపుల్ సార్, నాది 42 లక్షలు అయింది సార్. అది యశ్వంత్ కుర్రోడిది 30 లక్షలు సార్. మొత్తం మీద అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ కలిపి సుమారుగా 4 కోట్ల దాకా వస్తుంది సార్. మొత్తం సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ మొత్తం లలిత ఇన్స్టిట్యూట్ పిడుగురాళ్ళ సార్. ఆడికి వెళ్ళినాక తీరా చూస్తే అక్కడ రూమ్ ఉండటానికి రూము చూడలేదు, ఏమీ లేదు, అకామిడేషన్ ఏమీ లేదు. అది కాకుండా రోడ్డు మీద 3 రోజులు రోడ్డు మీద ఉన్నాను. తర్వాత వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు సహాయం చేయడం వల్ల వేరే రూమ్లోకి వెళ్ళి అక్కడ ఒక 4 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ రూమ్ చూసుకున్నాను. ఓవర్కా పంపించి మోసం చేశాడు. ఆడికి వెళ్ళినాక 8 నెలల 15 రోజులు నరకం చూసి ఒక 2 పూటలు తినకుండా ఒక పూట తిని ఒక రోజు అయితే తిండి కూడా ఉండేది కాదు. బాగా అన్యాయం చేశాడు. ఇదేందని చెప్పేసి ఫోన్లు చేసినా మెసేజ్ చేసినా కానీ ఏమి రిప్లై ఏ సమాధానం కానీ ఏది ఇచ్చేవాడు కాదు.